హాయ్ యుగి బ్రో. ఈ రోజు మన ఊర్లో గుడిచింతలో ఎమ్మెల్యే గారు గెలిచింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీనెస్. చాలా హ్యాపీనెస్. చాలా. మన ఊరికి ఎమ్మెల్యే గారు వస్తే మీకు విశేషం ఏంటి? మాకు దీనికన్నా మండు డమ్మ అంటే ఉండదు. అంటే మన ఎమ్మెల్యే గారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మాకు జీవితం అంటే ఇలా ఉంటుందా అనే ఫీలింగ్. అది అలా ఫీలింగ్ వచ్చిందా? ఇప్పుడు మీరు ఇప్పుడు టీడీపీ ఒక అధ్యక్షులాగా ఉన్నారు ఇప్పుడు, కరెక్టా? కరెక్టా? అవును. మీకు టీడీపీ ఒక యాప్ పోస్ట్ ఇచ్చినారు. మాకు పోస్ట్ అంటూ ప్రత్యేకంగా మాకు ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం. ఎమ్మెల్యే మన గ్రామానికి ఎమ్మెల్యే అనే పోస్ట్ కావాలని నా హామీ. నీ హామీ. ఓకే ఓకే, బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి మన ఛానల్కి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన తాత మాట్లాడదాం. తాతగారు, మన ఊర్లో ఎమ్మెల్యే గారు గెలిచిందని మీకు ఎలా అనిపిస్తుంది? నాది బీసీ కోణం. బీసీ కోణం, యాదవ్ కోణం. మేము పేద కోణంలో ఉన్నాము. ఆ పేద కోణం నుంచి మేము బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, ఆయన పవన్ కళ్యాణ్ రావాలా, ఈయన మన మురళీమోహన్ రావాలా అని నేను కోరుకుంటా ఉన్నాను. నేనంటే అంటే నా గురించి అందరికి తెలుసు. ఎందుకు తెలుసు? అందరికి తెలుసు. ఈ టీవీ అందరికీ, ఈ మా టీవీలో కానీ ఈ టీవీలో కానీ అందరికీ తెలియపరచాలని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు కొడుకు కూతురు, నాకు ఇద్దరు పిల్లకాయలు. నాయన నాకు ఇద్దరు పిల్లకాయలు. నేను మరిగా ఒక కొడుకు ఒక కూతురు. మేము ఇబ్బందుల్లో ఉన్నాము. నేను బీసీ కులం, యాదవ్ కులం. అంటే ఆయన వస్తే మాకు సహాయం వస్తుందని నేను ఇంతకుముందు కూడా లోన్ తీసుకున్నా. సబ్సిడీ లోన్ తీసుకొని కట్టేసాను. కట్టేసి నేను బాగున్నాను. ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ నాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటాను. ఆయన సరే, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని చూస్తే మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఏం లేదన్న. మురళీమోహన్ మన ఎమ్మెల్యే, మన పూతలపట్టు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో మన మురళీమోహన్లో నేను మాట్లాడతాను. నేను రేపు చంద్రబాబు నాయుడుతో కూడా కలవాలని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఆయన సరే, ఖచ్చితంగా కలుద్దురు. అది వాస్తవనే మాట. కానీ మనం ఆయన గర్వం మాట మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు నిన్న కూడా ఈ పొద్దు కూడా ఏం చెప్తున్నాడంటే ఆయన గర్వం మాట మాట్లాడలేదు. ఆయన గర్వం మాట మాట్లాడలేదు. ఈ పొద్దు కూడా శాంతంగానే మాట్లాడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ ఈ మరి దౌర్జన్యం, హరాచకం ఆయన చెప్పలేదు. ఆయన ఈ పొద్దు కూడా ఏం చెప్తాడంటే శాంతంగానే చెప్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు కూడా శాంతంగా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా శాంతంగా చెప్తున్నాడు. బోధియాన పార్టీ ఇప్పుడు ఎలా అనిపించింది? బోధియాన పార్టీ కూడా కానీ ఇన్ని కలిపి కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి చెందిన వాళ్ళకు ఎవరు కానీ ఇబ్బంది కల్పించకుండా చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఎవరు? ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు తీసుకుంటూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ తీసుకుంటూ ఉన్నారు, మాయావతి కూడా తీసుకుంటూ ఉన్నారు. ఓకే సార్, మీరు మాట్లాడింది చాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత ముగిసిందా? మన తాత బాధ ఎలా నేను చూసినారు కదా. ఓకే, మా